ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఆసక్తికరంగా తెలుగు రాజకీయాలు. తెలంగాణ ఆంధ్ర సీఎంలు అక్కడే. కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీకి రేవంత్. కేంద్ర మంత్రితో భేటీకి సీఎం. ఏపీ సీఎం పిసిసి చీఫ్ మరింత ఆలస్యం. పోటీలో పెద్ద ఎత్తున ఆశావాహులు. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న హైకమాండ్. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే రోజు పర్యటిస్తుండటంతో అందరి చూపు అటువైపే ఉంది. బుధవారం దేశ రాజధాని చేరుకున్న సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్ తో చర్చల్లో బిజీగా ఉన్నారు. అదే రోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఇద్దరు సీఎంలు వచ్చిన పనులు వేరువేరు అయినా వారి పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక తదితర అంశాలపై పార్టీ అగ్రనేతలతో సమావేశం అవ్వగా, మరోవైపు ఆంధ్ర సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసిన హైకమాండ్ కలవడానికి రేవంత్ రెడ్డి పోయినా దీని వెనుక రాజకీయం ఉన్నది. ఏం రాజకీయం అంటే, మొన్న చంద్రబాబు రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు కూర్చొని మాట్లాడుకుందామని. తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మళ్ళీ రాసిండు, సరే కూర్చొని మాట్లాడుకుందాం విభజన హామీల మీద అని. అయితే ఇప్పుడు ఈ రాజకీయం ఎటు టర్న్ తీసుకున్నదంటే, ఇద్దరి మీద ఓటుకు నోటు కేసులో ఇద్దరు నిందితులు వీళ్ళు. అంటే ఒక రకంగా వీళ్ళిద్దరు ముద్దాయిలు పట్టుబడ్డారు, ఆన్ కెమెరాలో పట్టుబడ్డారు. రేవంత్ రెడ్డి మా బాస్ చంద్రబాబు పంపించిందని చెప్పు నుండి ఒప్పుకున్నాడు. ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి ఇదే టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అయితే ఇక్కడ మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ఇప్పుడు ఇదే చంద్రబాబు డిసైడ్ చేస్తున్నాడట. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వీళ్ళను మంత్రివర్గంలో పెట్టుకో, ఎందుకంటే నీకు ఎలాంటి తలనొప్పి ఉండదు, పైగా ఏ రాజకీయ సమీకరణాలు మారినా నీ వెంట నీతో బయటకు వచ్చేయడానికి ఒక వర్గాన్ని తయారు చేసుకో, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి సంధి ఇవ్వకు, నీ వర్గీయులకే మంత్రి పదవులు రావాలి అని ఈయనొక సలహా ఇచ్చిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు కాంగ్రెస్. సోనియా గాంధీకి కావచ్చు, ఇక్కడ ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏ క్షణం కోపం వచ్చినా వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా మేమంతా ఒకే సైడ్ ఉన్నాం మేడం, రేవంత్ రెడ్డిని సీఎంగా తీసేయంటే తీసేస్తుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన సలహా ఏందట అంటే, సీతక్క మన పార్టీ నుండి వచ్చిన మనిషి, సీతక్క నాకెంత దగ్గర నీకు గంతే దగ్గర, నాకు మీ ఇద్దరు చాలా దగ్గర, కాబట్టి సీతక్కనే హోంమంత్రిగా పెట్టుకో, నీకు ఎలాంటి తలనొప్పి ఉండదు, ఎందుకంటే మనం ముగ్గురం ఒక్కటి, పైగా నీకు ఏ సహకారాలు అందించాలన్నా సీతక్క గప్చుప్పుగా ఉంటది, కాబట్టి అసలు సిసలైన హోంమంత్రి పదవిని వేరే వాళ్లకు ఇవ్వకు అని నేను ముందట ఓ ప్రతిపాదనను, ఒక ఆలోచన పెడితే ఇక దాన్ని గట్టిగా పట్టుకున్నాడు మన రేవంత్ రెడ్డి. నాకు తెలిసి ఏదో దొంగ రాత్రి వీళ్ళిద్దరు ఢిల్లీలో కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. హైదరాబాద్లో మాట్లాడుకుందామని లేఖలు రాసుకున్నారు కదా, గదే ఢిల్లీలో మాట్లాడుకొని వస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏం మాట్లాడింది టక్కున బయటికి బొక్కుతుంది. కాబట్టి ఢిల్లీలోనే కూర్చొని మాట్లాడుకుంటే ఆడ సైలెంట్గా గుడ్సాపుడుగా అయిపోతుంది అని ఆలోచనతోటి ఇద్దరు ఉండొచ్చు. ఇంకా ఆ వంకతోటే ఒక ఆయనేమో కేంద్ర మంత్రులను కలవడానికి పోయింది అంటాడు, ఒక ఆయనేమో మా హైకమాండ్ను కలవడానికి పోయింది అంటాడు. వీళ్ళ పనులు చక్కదిద్దుకొని ఏదో ఒక దొంగ రాత్రి ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటారు. మన తెలంగాణ నాగం చేయడానికే ఉంటుంది వీళ్ళ కథ.